ఫ్యాక్షన్ సినిమాలకు మాత్రమే పరిమితమైన రాయలసీమ నేపథ్యం ఇప్పుడు విలక్షణమైన కథలకు వేదికగా మారుతుందా? టాలీవుడ్ మేకర్ సీమ బ్యాక్డ్రాప్ కథలపైనే ఆసక్తి చూపిస్తూ విభిన్నమైన ప్రయోగాలు చేయడం వెనుక అసలు కారణం ఏంటి? పాత కాలపు పగలు, ప్రతీకారాలు పక్కన పెట్టి సరికొత్త కథనాలతో వస్తున్న ఈ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? టాలీవుడ్ లో రాయలసీమ బ్యాక్డ్రాప్ కథలకు ఎప్పటి నుంచో ప్రత్యేకమైన క్రేజ్ అండ్ డిమాండ్ ఉంది. ఒకప్పుడు కేవలం ఫ్యాక్షన్ సినిమాలకు మాత్రమే పరిమితమైన సీమ నేపథ్యం ఇప్పుడు ఎన్నో విలక్షణమైన కథలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. అందుకే తాజాగా టాలీవుడ్ లో రూపొందుతున్న చాలా వరకు సినిమాలు ఈ రాయలసీమ కథా నేపథ్యంలోనే వస్తుండటం విశేషం. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ సినిమా కూడా ఈ కోవలోకి వస్తుంది. ఈ సినిమా పూర్తిగా రాయలసీమ నేపథ్యంగా సాగుతుందని, ఏకంగా రక్తం చిందించి మరీ దర్శకుడు చాలా ఆసక్తికరంగా చెప్పారు. ఈ విభిన్నమైన కాంబినేషన్లో వస్తున్న సీమ కథ ప్రేక్షకులకి ఒక సరికొత్త వినోదాన్ని పంచడానికి రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక రణబాల సినిమా కూడా రాయలసీమ బ్యాక్డ్రాప్ లోనే రూపొందుతోంది. 18వ శతాబ్దం నాటి కథతో 1854 నుంచి 1878 సంవత్సరాల మధ్య జరిగే ఆసక్తికరమైన సంఘటనల చుట్టూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండకి జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. అఖిల్ కొత్త సినిమా లెనిన్ సైతం రాయలసీమ బ్యాక్డ్రాప్ కథతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూలై 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. చిత్తూరు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు మురళీ కిషోర్ అబ్బూరు. లెనిన్తో ఎలాగైనా ఈసారి బాక్సాఫీస్ ని గెలవాలని కసి మీద ఉన్నాడు అక్కినేని వారసుడు.